వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ లేటెస్ట్ అప్డేట్ ఏంటి ఈరోజు వచ్చినవి. మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు సంప్రదించవలసిన హెల్ప్ లైన్ నెంబర్ ఏంటి ఎల్ఆర్ఎస్కి సంబంధించింది పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2020 ఆగస్టు 26కి ముందు లేఅవుట్లు వేసి ఆ లేఅవుట్లలో 10% ప్లాట్లను మీరు విక్రయించి ఉంటే మిగతా 90% అమ్ముడు ఓన్వి విక్రయించని ఉంటాయి కదా, వాటిని కూడా ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు అయితే ప్రభుత్వం కల్పించింది. 31 మార్చి 31 లోపు అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకున్న వారికి ప్రోరాటా ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లించిన దరఖాస్తుదారులకు 25% డిస్కౌంట్ లభిస్తుందని ప్రభుత్వం తెలిపింది. అయితే ఎవరివైనా అప్లికేషన్ రిజెక్ట్ అయితే 90% అమౌంట్ మాత్రమే మీకు రిటర్న్ వస్తుంది. 10% వచ్చేసి ప్రాసెసింగ్ ఛార్జ్ అనేది మినహాయించుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1000 రూపీస్ పే చేసుకురు అనుకోండి, 10% అంటే 100 రూపీస్ వచ్చేసి మనకు కట్ అయిపోయి 900 రిటర్న్ రావడం జరుగుతుంది. మీ ప్లాట్ గనక మీ ప్లేస్ గనక చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరులకు 200 మీటర్ల పరిధిలో ఉంటే అట్లాంటి ప్లాట్లకు సంబంధించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చేసి రెవెన్యూ నీటిపారుదల శాఖ ద్వారా పరిశీలిస్తున్నారు. ఇక ఏ ప్రాబ్లం లేదు అంటే నిషేధిత భూములు, చెరువులు, కుంటలకు 200 మీటర్ల పరిధిలో లేని ప్లాట్లు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు ఆటోమేటిక్గా ప్రొవిజనల్ ఎల్ఆర్ఎస్ ఫీజు సంబంధించి నోటీసు రూపొందించబడుతుంది. దరఖాస్తుదారులు మార్చి 31 లోపు ఫీజు చెల్లిస్తే 25% రాయితీ పొందవచ్చు. అయితే ఈ ప్రోరాటా ఓపెన్ స్పేస్ ఛార్జీలను భవన అనుమతి సమయంలోనూ చెల్లించే వెసులుబాటు కల్పిస్తారు. బట్ అప్పుడు కట్టుకుంటే మాత్రం 25% డిస్కౌంట్ అనేది ఉండదు. మీరు ఎల్ఆర్ఎస్ 2020 వెబ్సైట్ ద్వారా లాగిన్ అవసరం లేకుండా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఏంటి, ఫీజు వివరాలు ఏంటి, మీకు ఒకవేళ తిరస్కరణ అయితే ఎందుకు తిరస్కరణ అయింది అనేది చెక్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ వచ్చేసి హెచ్ఎండిఏలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. దాని నెంబర్ వచ్చేసి 1800599838. ఇక్కడ నెంబర్ మీకు కనిపిస్తుంది అనుకుంటా. 1800599838 నెంబర్కి కాల్ చేయొచ్చు. మీకు ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లిస్తే ఎల్ఆర్ఎస్ 10 రోజుల్లోనే మీకు కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ మీకు అప్లికేషన్ కనుక రిజెక్ట్ అయితే మాత్రం 10% ప్రాసెసింగ్ ఫీజు తీసుకొని మిగిలిన 90% అయితే రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి అప్డేట్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.